మాది రంగారెడ్డి వెళ్ళింది ఏసీలో. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే కళ్యాణ లక్ష్మి పథకం ప్రకారము మ్యారేజ్ అయిన కపుల్స్ ఎలిజిబుల్ కండిషన్స్ అన్నీ ఉన్న వాళ్ళకి 1,116,000 రూపాయలు గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఇక్కడ మోత్కూరులో ఉంటారు. వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ప్రాసెస్ చేసే క్రమంలో వాళ్ళు వచ్చేసి ఇక్కడ గ్రామ పంచాయతీ పాలనా ఆఫీసర్ అని జగదీష్ గారు ఉన్నారు, జీపీ. ఆయనని కలిసినారనమాట. కలిస్తే ఆయన నేను అది ప్రాసెస్ చేస్తున్నా, నేను మీదే వచ్చింది, నా దగ్గరికి వచ్చింది, అది ప్రాసెస్ చేస్తున్నా, ప్రాసెస్ చేయడానికి 6,000 రూపాయలు కావాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి కలిసినప్పుడు సరే 6,000 కాదు 2,000 ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ 2,000 రూపాయలు ఈరోజు తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఇంతకుముందు ఏమైనా తీసుకున్నాం? ఆయన పైన వేరే ఎలిగేషన్స్ కూడా వచ్చినాయి. అవన్నీ కూడా మేము ఎంక్వైరీలో భాగంగా ఎంక్వైరీ చేస్తున్నాము. దాంట్లో ప్రాసెస్లో ఉంది. కొంచెం రెప్యుటేషన్ కూడా కొద్దిగా బ్యాడ్గా ఉంది. దానివల్ల కూడా ఈరోజు ట్రాప్ చేయడం జరిగింది. అతను ఒకటి స్వతహా డిమాండ్ చేశాను, లేకుంటే ఇంకేమైనా ప్రమాణం? ఇప్పటివరకు అయితే అతని ఒక్కని పాత్రనే మాకు ఈ ఎంక్వైరీలో తేలింది. మరి కూడా ఇంకొకసారి ఎంక్వైరీ కూడా ప్రాసెస్లో ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేయడం మాత్రం జరుగుతూ ఉంది. ఓకే.